మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు గ్రామాలను హడలెత్తిస్తున్నాయి. పలుచోట్ల ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏనుగులు రోడ్డు దాటుతూ ఓ బస్సును అడ్డుకున్నాయి. ఏనుగుల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా స్థానికులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చూస్తున్నాం గజరాజులు రోడ్డుపై బస్సులను కూడా అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ప్రస్తుతం గజరాజులు అడవిలోకి వెళ్లాయా? పరిస్థితి ఏంటి? గత 2-3 రోజులుగా కూడా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి అయితే నెలకొంది. సమీపంలోంచి అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు గ్రామాల వైపుకు రావడం జరిగింది. ఆహారం కోసం ఏనుగులు గ్రామాల వైపు రావడంతో అక్కడ ఉన్న స్థానికులు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటవీ సిబ్బంది గత 2-3 రోజులుగా కూడా ఏనుగులను అడవిలోకి మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న అర్ధరాత్రి ఈ ఏనుగుల గుంపు ఒక్కసారిగా అక్కడే పులిచెర్ల మండలంలోని రోడ్డుపైకి రావడంతో స్థానిక అటు వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఒక ఏనుగు అయితే ఏకంగా అక్కడ ప్రైవేటు బస్సు వస్తుంటే దానికై ఎదురుగా నిల్చోవడంతో బస్సు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సు డ్రైవర్ తో పాటు లోపల ఉన్న ప్రయాణికులు కూడా ఆందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తర్వాత ఏనుగులు మళ్ళీ అటవీ ప్రాంతంలోకి రోడ్డు పక్క నుంచి వెళ్లిపోవడంతో వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి అయితే చిత్తూరు జిల్లాలో నెలకొంది. ఈ మధ్యనే కుంకి ఏనుగు వర్మ, ఇటీవలే కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు కూడా తీసుకొచ్చారు. వాటి శిక్షణ ఎప్పుడు పూర్తవబోతుంది? ఎప్పుడు ఆ కుంకి ఏనుగులను రంగంలోకి దింపబోతున్నారు? ఏమైనా అప్డేట్స్ అంటే ఈ మధ్యనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో బెంగళూరు నుంచి కూడా కొన్ని ఏనుగులను 4 ఏనుగులను తీసుకురావడం జరిగింది. పలమనేరు దగ్గర కూడా అక్కడ ప్రత్యేకంగా దాని ఒక ప్లేస్ లో కూడా వాటన్నిటిని కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే కుంకి ఏనుగులకు సంబంధించి ఇంకా శిక్షణ అయితే కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. వాటిని ఎప్పుడు వినియోగిస్తారనేది కూడా తెలియడం లేదు. అయితే సాధారణంగా కుంకి ఏనుగులను ఈ విధంగా ఏనుగుల గుంపు కాకుండా ఏదైనా ఒంటరి ఏనుగు గుంపు నుంచి తప్పిపోయి అది తిరుగుతుంటే దాన్ని మాత్రమే గతంలో ఏదైతే కుంకి ఏనుగుల సహాయంతో దాన్ని మాత్రం అదుపు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏనుగుల గుంపు అడవి ఏనుగుల గుంపు పెద్ద సంఖ్యలో ఉండడంతో ప్రస్తుతం కుంకి ఏనుగులను వినియోగించే అవకాశం లేదన్నట్టుగా కూడా అటవీ సిబ్బంది చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వర్మ.